శాంతి. ఈరోజు బాబా దైవీ గుణాలపైన అటెన్షన్ని పెంచారు. మీరు దేవతగా తయారవుతున్నారు కావున దైవీ గుణాల ధారణ పూర్తిగా ఉండాలి. ఏ ఒక్క అవగుణము దేవతల్లో ఉండదు. సర్వగుణ సంపన్నులు. దాంతో పాటుగా బాబా స్మృతి యాత్ర పైన కూడా అటెన్షన్ని పెంచారు. స్మృతి యాత్రలో ఉండాలి మరియు ధారణ పైన కూడా శ్రద్ధ వహించాలి. ఇది 16th మే మురళి. मीठे बच्चे अपने को सुधारने के लिए अटेंशन दो, दैवी गुण धारण करो. మధురమైన పిల్లలు స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు అటెన్షన్ ఇవ్వండి. దైవీ గుణాలని ధారణ చేయండి. बाप कभी किसी पर नाराज नहीं होते, शिक्षा देते हैं, इसमें डरने की बात नहीं. బాబా ఎప్పుడు ఎవరిపై కోపం చేయరు, శిక్షణని ఇస్తారు. ఇందులో భయపడే విషయం లేదు. మధురమైన పిల్లలు స్వయాన్ని పరివర్తన చేసుకునే విషయంలో అటెన్షన్ ఇవ్వండి. దైవీ గుణాలని ధారణ చేయండి. బాబా ఎప్పుడు ఎవరిని కోపగించుకోరు, కోప్పడరు. లేదా ఎవరి విషయంలోనో బాబా ఇలా అర్థం చేసుకున్నారు, బాబా నన్ను కరెక్ట్గా అర్థం చేసుకోలేదు అని అనుకోవడానికి లేదు. బాబా శిక్షణని ఇస్తారు. ఇందులో భయపడే అవసరం లేదు. బాబా నాకు ఎందుకు ఇలా చెప్పారు అని కూడా మీరు ఆలోచించకూడదు. బాబా ఇచ్చిన శిక్షణలను మనం పూర్తిగా మన జీవితంలో ధారణ చేయడానికి దాచుకోవాలి, ఉంచుకోవాలి. బాబా మనకు ఆ శిక్షణ ఇచ్చారంటే మనకు అటువంటి పరీక్ష వస్తుంది అని అర్థం. అందుకని ఆ సమయంలో ఆ ధారణ ఉపయోగపడుతుంది. దాన్ని మనం మన దగ్గర పెట్టుకోవాలి, స్మృతిలో ఉంచుకోవాలి. బాబా ఇచ్చే శిక్షణలు మనల్ని భయపెట్టడానికి మాత్రం కాదు. ప్రశ్న: बच्चों को कौन सी एक स्मृति रहे तो टाइम वेस्ट ना करे. పిల్లలకు ఎటువంటి ఒక స్మృతి ఉన్నట్లయితే సమయం వృధా కాదు. బాబా చెప్పారు జవాబు: ఏ సంగం కా సమయ్ హై, బహుత్ ఊంచి లాటరీ మిలీ హై. ఇది సంగమ సమయము, చాలా ఉన్నతమైన లాటరీ మీకు లభించింది. బాప్ హమే హీరే జైసా దేవతా బనా రహే హై. బాబా మమ్మల్ని వజ్ర సమానంగా దేవతలుగా తయారు చేస్తూ ఉన్నారు. ఏ స్మృతి రహే తో కభీ భీ టైం వేస్ట్ నా కరే. ఈ స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడూ సమయం వృధా అవ్వదు. ఏ నాలెడ్జ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ హే, ఇసిలియే పడాయి కభీ మిస్ నా హో. ఈ జ్ఞానము సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వంటిది, సంపాదనకు ఆధారం వంటిది. కాబట్టి ఎప్పుడూ ఈ చదువు మిస్ చేయకూడదు. మాయా దేహాభిమాన్ని లానేకి కోషిష్ కరేగి. మాయా దేహాభిమానంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. లేకిన్ తుమారా డైరెక్ట్ బాప్ సే యోగ్ హో తో సమయ్ సఫల్ హో జాయేగా. కానీ మీకు డైరెక్ట్గా బాబాతో యోగం ఉండాలి, అప్పుడు మీ సమయం సఫలమవుతుంది. మాయ పెట్టే పరీక్షల్లో రకరకాలుగా పిల్లలు ఓడిపోతుంటారు. దానికి కారణం ఒకటి, బాబాతో యోగం లేకపోవడం. అందుకే బాబా ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయిస్తున్నారు. నాతో యోగం ఉంటే, మీరు నాతో ఉంటే మిమ్మల్ని టచ్ చేసే ధైర్యం ఇంకెవరు చేయలేరు. మాయ దూరం నుండే పారిపోతుంది. పక్కన ఎవరున్నారు? సర్వశక్తివంతుడు. కాబట్టి మాయకి అంత ధైర్యం ఉండదు. బాబాని ఎప్పుడైతే మరిచిపోతామో, బాబాతో యోగం ఎప్పుడైతే కట్ అవుతుందో అప్పుడే పరీక్షలు వస్తాయి, అప్పుడే రకరకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. బాబా తోడున్నంత వరకు విజయం అనుభవంలోనే ఉంటాం, విజయిగానే ఉంటాం.
అందుకే బాబా పిల్లలు నాతో యోగం జోడించండి. ఇది ఎలాంటి సమయం? సంగమయుగం. మీకు లాటరీ లభించింది, మీరు దేవతగా అవుతున్నారు, వజ్రంలాగా తయారవుతున్నారు. మీకు ఎల్లప్పుడూ ఇది గుర్తుండాలి, ఇది ఎలాంటి సమయము అని. అప్పుడు సమయం వృధా అవ్వదు. మరి జ్ఞానం బాబా వినిపిస్తున్నది జన్మ జన్మల సంపాదనకు బేస్, ఆధారం ఇది. కాబట్టి ఒక్కరోజు కూడా చదువు మిస్ చేయకూడదు. ఓం శాంతి. बच्चों को यह तो मालूम है कि यह बाप है, इसमें डरने की कोई बात नहीं. పిల్లలకి ఈ విషయం అయితే తెలుసు కదా, వీరు తండ్రి, వీరితో భయపడే అవసరం లేదు. ये कोई साधु महात्मा नहीं है जो कोई बद्दुआ करेंगे या गुस्सा करेंगे. వీరేమి ఒక సాధువు మహాత్మ కాదు మిమ్మల్ని శపించడానికి, మీ పైన ఆగ్రహం వ్యక్తపరచడానికి. उन गुरुओं आदि में तो बहुत क्रोध होता है, तो उनसे मनुष्य डरते हैं कहाँ श्राप न दे देवे. ఆ గురువులలో అయితే చాలా క్రోధం ఉంటుంది, వాళ్ళంటే మనుష్యులకు భయం. గురువు ఎక్కడ శపిస్తాడో, కోపం వచ్చి ఎక్కడ నాతో ఏదైనా మాట అంటాడేమో అని భయపడతారు. గురువుకు ఆగ్రహం కలగకూడదు అని వారిని ఎప్పుడు ప్రసన్నం చేస్తూనే ఉండాలి అని అనుకుంటారు. యహాతో ఐసీ కోయి బాత్ నహీ. అందుకే వాళ్ళకి మనసులో నచ్చకపోయినా ఏదైనా విషయము గురువును మెప్పించడానికి, ఎందుకంటే గురువుకి కోపం రానివ్వకూడదు అని చెప్పి దేనికైనా తలుపుతూ ఉంటారు, పొగిడేస్తూ ఉంటారు. ఇక్కడ అటువంటి విషయాలేమీ లేవు. పిల్లలు మీరు ఇక్కడ భయపడే అవసరమే లేదు. బాప్ సే డర్తే వహ హై జో ఖుద్ చంచల్ హోతే హై. ఎవరైతే స్వయమే చంచలంగా ఉంటారో వాళ్ళు బాబాతో భయపడతారు. ఎందుకంటే బాబా ధర్మరాజు కూడా కదా. తన తప్పు తనకు అర్థమైంది, రియలైజ్ చేసుకుంటున్నారు. నేను చంచలంగా ఉన్నాను, నా బుద్ధి పవిత్రంగా లేదు అని అర్థమైంది. కాబట్టి బాబా అంటే భయపడతారు. वह लौकिक बाप तो गुस्सा भी करते हैं, यहाँ तो बाप कभी गुस्सा आदि नहीं करते. లౌకికంలో తండ్రి అయితే కోప్పడతాడు కూడా, చాలా కోపం వ్యక్తం చేస్తారు. ఇక్కడైతే ఈ తండ్రి ఎప్పుడూ కోపగించుకోరు. समझाते हैं अगर बाप को याद नहीं करेंगे तो विकर्म विनाश नहीं होंगे. బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు ఒకవేళ తండ్రిని జ్ఞాపకం చేయకపోతే మీ వికర్మలు కూడా వినాశనం అవ్వవు. अपना ही जन्म जन्मांतर के लिए नुकसान करेंगे. మీకు మీరే జన్మ జన్మల కోసం నష్టపరుచుకుంటారు. బాప్ తో సమజానీ దేతే హే ఆగే కే లియే సుధర్ జాయ్. తండ్రి అయితే పిల్లల పరివర్తనను ఆశించి పిల్లల్లో ఒక మార్పు రావాలి అని కొంత జ్ఞానం ఇస్తాడు, చెప్తాడు, ఓదారుస్తాడు, ప్రేమగా వినిపిస్తాడు. వీళ్ళలో మార్పు వస్తుంది అనేటువంటి శుభ భావనతో చెప్తాడు. బాబా అలా అటెన్షన్ ఇప్పిస్తారు పిల్లలకి, అంతే. పిల్లలు నన్ను జ్ఞాపకం చేయకపోతే మరి వికర్మలైతే వినాశనం అవ్వవు అని బాబా గుర్తు చేయిస్తారు. అటెన్షన్ ఇప్పించడానికి బాబా అలా చెప్తారు. साथ साथ चक्र को भी बुद्धि में याद रखो, दैवी गुण धारण करो. మరి తండ్రి యొక్క స్మృతితో పాటు చక్రం యొక్క నాలెడ్జ్ కూడా బుద్ధిలో ఉండాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. యాద్ హే ముఖ్యం, స్మృతి ముఖ్యమైనది. బాకీ సృష్టి చక్ర కి నాలెడ్జ్ బహుత్ సింపుల్ హై. మిగతాది సృష్టి చక్ర జ్ఞానం అది చాలా సింపుల్. ఆ నాలెడ్జ్ని బాబా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటున్నారు. పరంతు ఉన్కే సాత్ దైవీ గుణ్ భీ ధారణ కర్నే హై. జ్ఞానం ఒక్కటే అబ్బితే సరిపోదు, దైవీ గుణాల ధారణ కూడా జరగాలి. ఈ సమయంలో పూర్తిగా ఆసురి గుణాలు ఉన్నాయి. చిన్న పిల్లల్లో కూడా ఆసురి గుణాలు ఉంటాయి, కానీ వాళ్ళని అస్సలు మీరు కొట్టకూడదు. ఆసురి గుణాలు ఉన్నాయి, చంచలంగా ఉన్నారు ఈ పిల్లలు అని పిల్లల పైన చేయి చేసుకోకూడదు. పిల్లల్ని కొట్టారనుకోండి ఇంకా ఎక్కువగా ఆసురి గుణాలు నేర్చుకుంటారు వారు. ఎందుకంటే కొట్టడము, క్రోధంలోకి రావడం, ఆవేశంలో వచ్చి దెబ్బ వేయడం ఇది మంచి గుణమా? ఆసురి గుణం కదా అది. అది ఆసురి గుణాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. వహా సత్యుగ్ మే తో
सीखना नहीं होता है, यहाँ तो माँ बाप से बच्चे सब सीखते हैं. అక్కడ సత్యుగంలో అయితే ఇలా సంస్కారాలు నేర్చుకోవడం ఉండదు. అక్కడంతా సంస్కరించబడిన వారే ఉంటారు. ఇక్కడ మాత్రం పిల్లలు ప్రతిదీ తల్లి తండ్రి నుండి నేర్చుకుంటారు. కోపమైన, ఆవేశమైన, అబద్ధాలు ఆడటమైన అన్ని తల్లి తండ్రి నుండి నేర్చుకుంటారు పిల్లలు. बाबा गरीबों की बात करते हैं, शाहूकारों के लिए तो यहाँ जैसे स्वर्ग है. బాబా పేదవారి విషయం మాట్లాడుతున్నారు. షావుకార్ల కోసం అయితే ఇక్కడే ఒక విధంగా చెప్పాలంటే స్వర్గం అనుకుంటారు. ఉన్కో దర్కార్ హీ నహీ హై, వారికి జ్ఞానం అవసరమే లేదు. ఏతో పడాయి హే, ఇదైతే చదువు, టీచర్ కావాలి నేర్పించడానికి, మనలో మార్పు తీసుకురావడానికి. మరి బాబా పేదవారితోనే మాట్లాడుతున్నారు. कैसी हालत है, कैसे किसी बच्चे खराब होते हैं, ఎలాంటి స్థితి ఉంది వాళ్ళది, ఎలా పిల్లలు చెడిపోతూ ఉంటారు. మా బాప్ కో సబ్ దేఖ్తే रहते हैं, తల్లి తండ్రిని అందరూ చూస్తూ ఉంటారు. ఫిర్ చోటే పన్ మే హీ సబ్ ఖరాబ్ హో జాతే హై. పేదవాళ్ళ పిల్లలైతే తల్లి తండ్రి ఎలా ఉన్నారు అనేది చూస్తూ కొందరు చిన్నప్పటి నుండే చెడిపోతారు. ఏ రూహానీ బాప్ कहते हैं, मैं भी गरीब निवाज हूँ. ఈ ఆత్మిక తండ్రి చెప్తున్నారు, నేను పేదల పాలిట పెన్నితిని. समझाता हूँ, देखो इस दुनिया में मनुष्यों की क्या हालत है. బాబా అర్థం చేయిస్తారు, చూడండి ఈ ప్రపంచంలో మనిషి యొక్క స్థితి ఎలా ఉంది అని. తమో ప్రధాన ప్రపంచం ఇది. తమో ప్రధాన్ కి భీ कोई हद होती है ना. తమో ప్రధానతకు కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇంత లిమిట్ వరకు చేరుకుంటే ఇంకా అది పూర్తి తమో ప్రధానత అనాలి, అంతకన్నా ఇంకా ఎక్కువగా బేర్ చేయలేము అనేది ఒకటి ఉంటుంది కదా. 1250 సంవత్సరాలలో కలియుగము పూర్తి తమో ప్రధానంగా అవుతుంది. ఏక్ దిన్ బి కమ్ జాస్తి నహి. 1250కి ఒక్క రోజు కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు. దునియా జబ్ పూరి తమో ప్రధాన్ హుయి తబ్ బాప్కో ఆనా పడా. ప్రపంచం పూర్తిగా తమో ప్రధానతకు చేరుకున్నప్పుడు బాబా రావాల్సి వస్తుంది. బాబా అంటారు, నేను డ్రామా అనుసారంగా బంధింపబడి ఉన్నాను, నేను రావాల్సిందే. షురూమే కిత్నే గరీబ్ ఆయే. ఆదిలో ఎంతమంది పేదవారు వచ్చారు, షావుకార్లు కూడా వచ్చారు. ఇద్దరూ కలిసి ఒకే చోట కూర్చునేవారు. షావుకార్లు వచ్చారని వాళ్ళని సపరేట్గా, పేదవాళ్ళని వాళ్ళని ఇంకొక రకంగా చూడలేదు బాబా. గొప్ప గొప్ప ఇంటి అమ్మాయిలు పరిగెత్తి వచ్చేశారు. ఇల్లు వదిలి అన్ని సుఖాలను త్యాగం చేసి పరిగెత్తి వచ్చేశారు. ఏమీ తీసుకొని రాలేదు. మరి అంత ధనవంతులైన ఇంట్లో నుండి వచ్చినటువంటి పిల్లలు కూడా ఖాళీ చేతులతోనే వచ్చారు. ఎంత అల్లరి జరిగిందా సమయంలో. డ్రామాలో ఏది జరగాలో అదే జరిగింది. ఆలోచనే రాలేదు ఇంకొకటి. ఎందుకు అలా చేశారు, ఎందుకు అలా అన్నారు, ఏంటి ఇంతమందికి నేను ఆశ్రయం ఇస్తే ఇలాంటి అపవాదులా నా పైన అని బ్రహ్మ బాబా ఆలోచించలేదు. అస్సలు ఒక్క ఆలోచన కూడా అలా చేయలేదు. ముందు ఊహించలేదు అసలు ఇలాంటివి జరుగుతాయని. ఊహించనివి జరిగినప్పటికీ బాబా చెలించలేదు. చాలా నిశ్చయంతో స్థిరంగా ఉన్నారు. బాబాకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. క్యా హో రహా హై, ఎంత అద్భుతం జరుగుతుంది అని వండర్ అనిపిస్తూ ఉంటుంది. ఇనోంకి హిస్టరీ బడి వండర్ఫుల్ హై. శివబాబాకి చూస్తే ఎంత వండర్ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. వీరి హిస్టరీ చూడండి ఎంత వండర్ఫుల్గా ఉంది. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. బాబా అందరికీ చెప్పేశారు, మీరు ఇంటి దగ్గర నుండి ఒక ఉత్తరం రాయించుకొని పర్మిషన్ లెటర్ తీసుకొని రండి. మీ తల్లి తండ్రి మీకు ఈ జ్ఞానామృతాన్ని సేవించేందుకు అనుమతిని ఇస్తున్నాము అని సంతకం చేసి తీసుకురండి, అప్పుడే మీరు ఇక్కడికి వచ్చి జ్ఞానం వినండి అని అన్నారు. ఫిర్ ఉనోంకే పతి లోగ్ విలాయత్ సే ఆగే. ఇంకా తర్వాత వారి పతులు
విదేశాల నుండి వచ్చేసారు. वह बोले विशुद्धो यह कहे हमें ज्ञानामृत, हमने ज्ञानामृत पिया है, विष कैसे दे सकते. వాళ్ళేమో విదేశాల నుండి వచ్చి ఇంకా కామ వికారం కావాలని కోరారు. కానీ పత్ని ఏమో జ్ఞానామృతాన్ని సేవిస్తూ ఉన్నాను, ఇంకా నేను మళ్ళీ వికారిగా కాలేను, నేను విషం ఇవ్వలేను అని అన్నారు. దీనిపైనే ఒక పాట కూడా తయారైంది. దీన్నంతా చరిత్ర అని అంటారు. శాస్త్రం మే ఫిర్ శ్రీకృష్ణకే చరిత్ర లిఖ్ దియే హై. శాస్త్రాల్లో శ్రీకృష్ణుని యొక్క చరిత్రలని రాశారు. కానీ వాస్తవంగా విషయం అయితే ఇక్కడ యజ్ఞమాదిలోని మాతలది. శివబాబా వారిని ఎలా రక్షించారు వికారాల నుండి అనేదే లీలలు. మొత్తం అన్ని లీలలు దాంట్లోనే ఇమిడి ఉన్నాయి. నాటకంలో ఇవన్నీ ఉంటాయి. హసీకుడి ఆది ఆది యహ తో దోనో బాప్ कहते हैं हमने कुछ भी नहीं किया. నాటకంలో హాస్యం కూడా ఒక రసమే కదా. తప్పకుండా హాస్యం ఉండాలి అని కోరుకుంటారు ఎవరైనా నాటకాలు చూసేవారు. టూ మచ్ సీరియస్ ఉంటే కూడా ఇష్టపడరు. మరి ఇది కూడా అంతే హాస్యమే అంటున్నారు బాబా. మరి ఇక్కడైతే ఇద్దరు తండ్రులు ఏమంటారంటే మేమేం చేయలేదు, అసలు నేను చేయలేదని శివబాబా అంటారు, బ్రహ్మబాబా నేను చేయలేదంటారు. ఇది డ్రామాలో ఆట నడుస్తుంది. చిన్న చిన్న పిల్లలు సైతం వచ్చేసారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎంత పెద్ద పెద్దవారయ్యారు. ఇప్పుడు చాలా మంది లేనే లేరు. అసలు వాళ్ళు అందరూ వయసు మించిపోయి శరీరాలను కూడా విడిచిపెట్టేశారు. పిల్లలవి ఎంత మంచి మంచి పేర్లు, సందేశ పుత్రికలు తీసుకొచ్చారు. ఒక్కసారే ఇంతమందివి లైన్గా ఒకరి తర్వాత ఒకరి పేరును జోడిస్తూ రాసేశారు. సందేశి బాబా పేర్లు పెట్టిన తర్వాత కూడా కొంతమంది ఈ మార్గం వదిలేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఇక్కడ పెట్టిన పేరుతో ఎందుకు కంటిన్యూ అవుతారు? గతంలో తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో ఆ పేరునే మళ్ళీ వాడుకుంటూ బాబా పెట్టిన పేరును కూడా వదిలేశారు. అందుకనే బాబా ఆ తర్వాత కాలం నుండి ఇంకా పేర్లు పెట్టడం ఆపేశారు. మాల అందుకే తయారవ్వదు అంటున్నారు. బ్రాహ్మణుల మాల తయారవ్వదు. తుమారే పాస్ కుచ్ భీ నహీ హై, మీ దగ్గర ఏమీ లేదు. పెహలే మాల ఫేర్తే థే, మొదట్లో మాల తిప్పేవారు. ఇప్పుడు మీరు మాలలోని మనులుగా అవుతున్నారు. వహా భక్తి హోతీ నహీ, అక్కడ భక్తి ఉండనే ఉండదు. యహ నాలెడ్జ్ హే సమజ్నే కి, ఈ జ్ఞానము అర్థం చేసుకోవాలి బాగా. ఉన్నదైతే ఒక సెకండ్ జ్ఞానమే, ఒక సెకండ్లో అర్థం చేసుకునే విషయం. కానీ బాబాను జ్ఞాన సాగరుడు అంటాం. మరి ఈ సాగరాన్ని మొత్తం సముద్రమంతా ఇంకుగా చేసి రాసిన, అంటే జ్ఞానాన్ని సముద్రమంతా ఇంకుగా చేసి రాసిన, అడవులన్నింటినీ కలంగా చేసుకున్న చెట్లని, ఒక్కో చెట్టును ఒక్కొక్క పెన్నులాగా వాడుకున్నా సరిపో. పేపర్ ఏంటి మరి? ఆకాశము భూమి రెండింటినీ పేపర్గా వాడుకున్నా సరిపోదంట జ్ఞానం రాయడానికి. కానీ ఒక్క సెకండ్ జ్ఞానమే అంటారు. తండ్రిని తెలుసుకుంటే తండ్రి ఇచ్చే వారసత్వం కూడా మీకు లభిస్తుంది. మరి ఆ స్థితిని తయారు చేసుకోవడానికి, పతితుల నుండి పావనంగా అవ్వడానికి శ్రమ చేయాల్సి ఉంటుంది. మనం తయారవ్వాలి కాబట్టి రోజు జ్ఞానం బాబా వినిపిస్తూ ఉన్నారు. లేకపోతే ఒక్క సెకండ్లో అర్థం చేసుకునే విషయం ఇది. బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. తద్బీర్ कराने वाला टीचर तो है, परंतु किसी की तकदीर में नहीं है, तो टीचर भी क्या करे. అదృష్టాన్ని తయారు చేయించేందుకు టీచర్ అయితే ఉన్నారు. ప్రయత్నం పురుషార్థం మన చేత చేయిస్తున్నారు. కానీ విద్యార్థి చదువుకోవడానికే సిద్ధంగా లేకపోతే అదృష్టం ఏం తయారవుతుంది? ఇంకా టీచర్ రెడీగా ఉన్నా స్టూడెంట్ కూడా రెడీగా ఉండాలి కదా. టీచర్ చదివిస్తారు, ऐसे तो नहीं रिश्वत लेकर पास कर देंगे. అలాగని టీచర్కి కొంచెం లంచం ఇచ్చేస్తాను నన్ను పాస్ చేస్తారు అనుకుంటారా?
శివబాబాకి ఎవరైనా లంచం ఇవ్వగలుగుతారా? పాస్ చేయండి బాబా అని. లేదు, కుదరదు. ये तो बच्चे समझते हैं ये बाप दादा दोनों इकट्ठे हैं. ఇదైతే పిల్లలు మీకు తెలుసు, ఇక్కడ బాప్ దాదా ఇద్దరూ కలిసి ఉన్నారు. ఇంతమంది పిల్లల నుండి ఉత్తరాలు వస్తూ ఉంటాయి, బాప్ దాదాకు అడ్రస్ చేస్తూ పిల్లలు రాస్తారు. శివ్ బాబా కేర్ ఆఫ్ ప్రజాపిత బ్రహ్మ అని రాస్తారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు ఈ దాదా ద్వారా. త్రిమూర్తి మే హే బ్రహ్మ ద్వారా స్థాపన కరాతే హే. త్రిమూర్తి చిత్రంలో చూస్తే బ్రహ్మ ద్వారా భగవంతుడు స్థాపన చేయిస్తూ ఉన్నారని ఉంది. బ్రహ్మను క్రియేటర్ అని అనరు. బేహద్ తండ్రిని శివబాబాను క్రియేటర్ అంటారు. వారే క్రియేషన్ ఎలా చేస్తున్నారు? బ్రహ్మ ద్వారా. చేయించేదెవరు? శివబాబా. ప్రజాపిత బ్రహ్మ కూడా బేహద్దులోనే ఉన్నారు. ప్రజాపిత మొత్తం సృష్టిలోని మానవ మాతృలందరికీ తండ్రి కదా, ప్రజలకు పిత. అందరూ వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. శివబాబాని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు. వారైతే సర్వ ఆత్మలకు తండ్రి. ఆత్మలన్నీ పరస్పరం సోదరులే. సో శివబాబాకి పుత్రులే. మరి బ్రహ్మ బాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. అందరికంటే ఓల్డ్ బ్రహ్మ బాబా. ఫస్ట్ మ్యాన్ అంటాం, ఓల్డ్ మ్యాన్ అని కూడా చెప్తాం. శివ్ బాబా మాత్రం ఆత్మలందరికీ తండ్రి. ఫిర్ బెహన్ బాయి హోతే హే. ప్రజాపిత సంతానంగా మనం బెహన్ బాయిగా, సోదరుడిగా ఉంటాం. బేహద్ కే సిజ్రే కో బేహద్ కే సిజ్రే కా హెడ్ ప్రజాపిత బ్రహ్మ హో గయా. అనంతమైన ఈ వృక్షానికి హెడ్ ప్రజాపిత బ్రహ్మ. జైసే బిరాదరి కా సిజ్రా హోతా హే నా, ఈ విధంగా వంశవృక్షం ఉంటుంది కదా, యహే బేహద్ కా సిజ్రా. ఇది అనంతమైన వృక్షం. ఆదం और बीबी యాడమ్ और ఈవ్ కిస్కు कहते हैं? ఆదం బీబీ యాడమ్ ఈవ్ అని ఎవరిని అంటారు? బ్రహ్మ సరస్వతిని అంటారు కదా. ఇప్పుడు ఈ వృక్షం అయితే చాలా పెద్దదైపోయింది. మొత్తం వృక్షం శిథిల స్థితికి చేరుకుంది. మళ్ళీ కొత్తది కావాలి ఇప్పుడు. దీనిని వెరైటీ ధర్మాల వృక్షం అని అంటారు. వెరైటీ ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక ధర్మం వాళ్ళ ఫీచర్స్ ఇంకొక ధర్మంతో కలవవు అనుకుంటే, ఒకే ధర్మంలో ఉన్న వాళ్ళవి కూడా ఒకరివి ఇంకొకరితో కలవవు. ప్రతి ఒక్కరి యాక్టివిటీ, పాత్ర ఇంకొకరితో కలవదు. అందరిది భిన్నంగా ఉంది. ఇవి చాలా గూహ్యమైన విషయాలు. సంకుచిత బుద్ధి కలిగిన వారు అర్థం చేసుకోలేరు. చిన్న బుద్ధి ఉంటే అర్థం కాదు, చాలా కష్టం. మనం ఆత్మలం, సూక్ష్మ బిందువుగా ఉన్నాం. పరంపిత పరమాత్ముడు కూడా అతి సూక్ష్మమైన బిందువే. ఈ బ్రహ్మాత్మ పక్కనే కూర్చున్నారు. ఆత్మేమి పెద్ద సైజులో ఉండదు. శివబాబా ఆత్మ పెద్ద సైజు, బ్రహ్మ ఆత్మ సన్న సైజు అలా ఉంటారా? లావుగా, పొట్టిగా, హైట్, వెయిట్ ఇలా ఉంటుందా ఆత్మల్లో? ఏమీ ఉండదు. ఆత్మలన్నీ చాలా సూక్ష్మమైనటువంటివి. బాప్ దాదా ఇద్దరూ కలిసి పాత్ర వహిస్తున్నారు. ఎంత వండర్ఫుల్ ఉంది ఇది. బాబా ఈ రథాన్ని తీసుకున్నారు. మరి ఇది అనుభవీ రథం, బ్రహ్మరథం. బాబా స్వయంగా అర్థం చేయిస్తారు. ఇతని రథాన్ని భాగ్యశాలి రథం అంటారు, భగీరథము అని. ఈ ఇల్లు లేక ఈ రథంలో ఆత్మ కూర్చొని ఉంది. ఇప్పుడు మరి శివబాబా ఊరికే వాడుకుంటారా బ్రహ్మబాబా శరీరాన్ని? ఏం చేస్తారు? అద్దె కడతారు. బాబా నేను అద్దెకు తీసుకున్నాను, రెంట్ కడుతున్నాను ఇతనికి. ఎవరైనా తన ఇంటిని వాడుకోవడానికి పేయింగ్ గెస్ట్గా ఇచ్చినా కూడా వాళ్ళకి కట్టాలి కదా ఏదో ఒకటి. పేరే అది, పేయింగ్ గెస్ట్ అంటే డబ్బులు కట్టి అతిథిగా ఉండే వ్యక్తి అని. అలా బాబా అన్నారు, నేను కూడా ఈ బ్రహ్మాత్మకి అద్దె ఇస్తాను, అద్దెకి తీసుకుంటాను. हम ऐसे बाप को किराए पर अपना मकान व रथ देवे तो क्या समझते हो? इसीलिए
इनको भाग्यशाली रथ कहा जाता है, जिसमें बाप बैठ तुम बच्चों को हीरे जैसा देवता बनाते हैं. आगे थोड़ी समझते थे. అందుకే ఇటువంటి తండ్రికి అద్దెకు నేను ఇల్లు లేక నా రథాన్ని ఇస్తున్నాను. మరి మీరేమని భావిస్తున్నారు దీన్ని? ఇది భాగ్యశాలి రథం. ఇందులో స్వయంగా శివబాబా కూర్చొని వజ్రాల సమానంగా వజ్రతుల్యమైన దేవతగా తయారు చేస్తున్నారు. ఇంతకుముందు ఈ విషయాలు ఏమీ అర్థమయ్యేవి కాదు. పూర్తి తుచ్చబుద్ధిగా ఉండేవారిమి. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు మంచి రీతిగా పురుషార్థం కూడా చెయ్యాలి. టైం వేస్ట్ చేయకూడదు. స్కూల్లో టైం వేస్ట్ చేస్తే ఫెయిల్ అయిపోతారు కదా. బాబా మీకు చాలా గొప్ప లాటరీని ఇస్తున్నారు. ఎవరైనా రాజు ఇంటిలో జన్మ తీసుకుంటే వాళ్ళకి లాటరీ దొరికినట్టే కదా. పేదవారు ఉన్నారనుకోండి, వాళ్ళకు లాటరీ దొరికిందంటారా పేదింట్లో పుడితే? ఇది అన్నింటికంటే ఉన్నతోన్నతమైన లాటరీ. ఇందులో సమయం అస్సలు వృధా చేయకూడదు. బాబాకు తెలుసు, మాయతో బాక్సింగ్ నడుస్తుంది. గడియ గడియ మాయ దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. తుమారా బాప్కే సాత్ డైరెక్ట్ యోగ్ హై. మీకు బాబాతో డైరెక్ట్ యోగం ఉంది. మీరు సన్ముఖంగా కూర్చున్నారు కదా, కాబట్టి మీరు ఇక్కడ రిఫ్రెష్ అయ్యేందుకు డ్రామా అనుసారంగా వచ్చారు. బాబా అంటారు, నేను మీకు ఏవైతే ధారణ చేయాల్సిన విషయాలు ఉన్నాయో, మీలోని గుణాలు ఏవైతే అవగుణాలుగా మారిపోయాయో వాటి విషయంలో నేను మీకు జ్ఞానం అర్థం చేయిస్తాను. అవి నేను కొంచెం వివరంగా చెప్తాను. భయపడకండి. ఏంటి బాబా కోపం వచ్చిందా, నా గురించి ఇలా చెప్పారు మురళిలో అని అనుకోకండి. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తుంది. మళ్ళీ తర్వాత ప్రాయలోపం అయిపోతుంది. ఎంతమంది ఆత్మలు ఉన్నారు, అందరూ శాంతిధామం వెళ్ళిపోతారు. అర్థకల్పం తర్వాత భక్తి మార్గం మొదలవుతుంది. అర్థకల్పంగా మీరు వేదాలు శాస్త్రాలు చదువుతూ వచ్చారు, భక్తి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ముఖ్యమైన విషయం బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. అప్పుడు జన్మ జన్మాంతరాల వికర్మల వినాశనం అవుతాయి. ఏ నాలెడ్జ్ హే సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ జ్ఞానమే సంపాదనకు ఆధారం. దీనితో మీరు పద్మాపదం భాగ్యశాలిగా అవుతారు, స్వర్గానికి యజమానిగా అవుతారు. అక్కడైతే అన్ని సుఖాలు ఉంటాయి. बाप याद दिलाते हैं तुमको स्वर्ग में कितने अपार सुख दिए हैं. బాబా గుర్తు చేయిస్తూ ఉన్నారు, నేను మీకు స్వర్గంలో ఎన్ని అపారమైన సుఖాలని ఇచ్చాను. ఎన్ని ఇచ్చారు గుర్తొస్తుందా? గుర్తుందా? तुम विश्व के मालिक थे फिर सब गवा दिया. మీరు విశ్వానికి యజమానిగా ఉండేవారు, తర్వాత అన్నీ పోగొట్టుకున్నారు. तुम रावण के गुलाम बन गए हो. మీరు రావణుడికి దాసి అయ్యారంట. రావణుడి యొక్క దాస్యత్వము వచ్చేసింది. రామ్ और రావణ్ కా కిత్నా యే వండర్ఫుల్ ఖేల్ హై. రాముడు రావణుడి యొక్క వండర్ఫుల్ ఆట ఇది. యా ఫిర్ భీ హోగా, ఈ ఆట మళ్ళీ జరుగుతుంది. అనాది బనా బనాయా ఖేల్ హై. అనాదిగా తయారవుతున్న ఆట ఇది. స్వర్గ్ మే తుమ్ ఎవర్ హెల్దీ వెల్దీ రేతే హో. స్వర్గంలో మీరు ఎవర్ హెల్దీ ఎవర్ వెల్దీగా ఉంటారు. యహా మనుష్య को हेल्दी बनाने के लिए कितना खर्चा करते हैं, वो भी एक जन्म के लिए. ఇక్కడ మనుషులను హెల్దీగా తయారు చేసేందుకు ఎంత ఖర్చు చేస్తూ ఉంటారు, అది కూడా ఒక్క జన్మ కోసమే. ఆరోగ్యం ఏమీ సదాకాలం కోసం ఉండదు, అన్ని జన్మలకు వర్తించదు. ఈ జన్మలో హెల్దీగా ఉంటే సరిపోతుంది అనుకోవడానికి. మీరు అర్థకల్పం హెల్దీగా తయారవుతారు. మరేం ఖర్చు పెడుతున్నారు? ఏమైనా ఖర్చు చేశారా అర్ధకల్పం హెల్దీగా ఉండడానికి? ఒక్క నయా పైసా కూడా కాదు అంటున్నారు. దేవతలు ఎవరు హెల్దీగా ఉంటారు, మీరు ఇక్కడ ఎవరు హెల్దీగా తయారవ్వడానికి వచ్చారు. ఒక్క బాబా తప్ప సర్వులను ఎవరు హెల్దీగా ఎవ్వరూ తయారు చేయలేరు. మీరిప్పుడు సర్వగుణ సంపన్నంగా తయారవుతున్నారు.
तुम अभी संगम पर हो, बाप तुमको नई दुनिया का मालिक बना रहे हैं. మీరిప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. బాబా మిమ్మల్ని కొత్త ప్రపంచానికి యజమానిగా తయారు చేస్తున్నారు. ड्रामा प्लान अनुसार जब तक ब्राह्मण ना बने तब तक देवता बन न सके. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు బ్రాహ్మణులుగా కానంత వరకు దేవతలుగా తయారు కాలేరు. ఎప్పటి వరకు పురుషోత్తమ సంగం యుగంలో బాబా నుండి పురుషోత్తములుగా తయారవ్వడానికి రారో అప్పటి వరకు దేవతలుగా కాలేరు. अच्छा, आज बाबा ने रूहानी ड्रिल भी सिखाई, नॉलेज भी सुनाई, बच्चों को सावधान भी किया. गफलत नहीं करो, उल्टा सुल्टा बोलो भी नहीं, शांति में रहो और बाप को याद करो. మంచిది. ఈరోజు బాబా ఆత్మిక డ్రిల్ నేర్పించారు, జ్ఞానం వినిపించారు, పిల్లలని అప్రమత్తం చేశారు. పొరపాట్లు చేయకండి, తప్పుడు మాటలు మాట్లాడకండి, శాంతిగా ఉండండి, తండ్రిని జ్ఞాపకం చేయండి. ఇవి బాబా సద్గురు మనకి శిక్షణలని ఇస్తున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, వికర్మలను వినాశనం చేసుకొని స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు స్మృతి యాత్రపై పూర్తిగా అటెన్షన్ ఇవ్వాలి. వికర్మలను వినాశనం చేసుకొని స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు స్మృతి యాత్రపై పూర్తిగా అటెన్షన్ ఇవ్వాలి. దైవీ గుణాలని ధారణ చేయాలి. కేవలం యోగం ఒకటి సరిపోదు, మంచి గుణాలు కూడా ఉండాలి కదా. దేవతగా తయారవ్వటానికి సంగమ యుగంలో పురుషోత్తమంగా అయ్యే పురుషార్థం చేయాలి. తప్పులు చేయకూడదు. పొరపాట్లలో తన సమయాన్ని వృధా చేసుకోకూడదు. దేవతగా అవ్వటానికి సంగమ యుగంలో పురుషోత్తమంగా తయారయ్యే పురుషార్థం చేయాలి. పొరపాట్లలో తమ సమయాన్ని వృధా చేసుకోకూడదు. బాబా ఫస్ట్ పాయింట్లో వికర్మలు వినాశనం చేసుకోవాలి అనుకుంటే మిమ్మల్ని మీరు వికర్మలను వినాశనం చేసుకొని స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు స్మృతి యాత్రలో అటెన్షన్ ఇవ్వండి అంటున్నారు. అలాగే దైవీ గుణాలను ధారణ చేయాలంటే ఫస్ట్ పాయింట్లో స్మృతి యాత్ర, దైవీ గుణాల ధారణ. సెకండ్ పాయింట్లో పురుషోత్తమంగా అవ్వాలి, పురుషార్థం. దేవతలుగా అయ్యేది ఉంది, కానీ ఎలా అవ్వాలి? పురుషోత్తమంగా అవ్వాలి. ఈ సంగం యుగంలో ఉత్తమ పురుషునిగా తయారవ్వాలి. తప్పుల్లో సమయం వృధా చేయకూడదు. మాటికి తప్పులు చేస్తూ టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. वरदान, ज्ञान के श्रेष्ठ खजानों को महादानी बन दान करने वाले मास्टर ज्ञान सागर भव. జ్ఞానం యొక్క శ్రేష్ఠ ఖజానాలను మహాదానిగా అయి దానం చేసేటువంటి మాస్టర్ జ్ఞాన సాగర భవ. జ్ఞానం యొక్క శ్రేష్ఠ ఖజానాలను మహాదానిగా అయి దానం చేసేటువంటి మాస్టర్ జ్ఞాన సాగర భవ. వివరణ, ఏ విధంగా బాబా జ్ఞాన సాగరుడిగా ఉన్నారు, అలాగే మాస్టర్ జ్ఞాన సాగరులై సదా ఇతరులకు జ్ఞాన దానాన్ని ఇస్తూ వెళ్ళండి. జ్ఞానం యొక్క శ్రేష్ఠ ఖజానా పిల్లలైన మీ వద్ద ఉంది. అదే ఖజానాతో నిండుగా అయ్యి
స్మృతి యొక్క అనుభవాలతో ఇతరుల సేవ చేయండి. ఏ ఖజానాలు లభించాయో వాటిని మహాదానిగా దానం చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ ఖజానాలు ఎంత దానం చేస్తే అంతగా పెరుగుతూ ఉంటాయి. మహాదానిగా అవ్వడం అనగా ఇవ్వటం కాదు, కానీ ఇంకా ఎక్కువగా స్వయంలో నింపుకోవటం. మహాదాని అవ్వడం అంటే నేనంత ఖాళీ అయిపోవడం, నాదంతా అందరికి ఇచ్చేసేయడం అని అనుకోకండి. అలా ఇస్తూ ఉంటే మీరు ఇంకా రెట్టింపు నిండుతారు, అనేక రెట్లు నిండుతారు. स्लोगन जीवन मुक्त के साथ देह से न्यारे विदेही बनना, यह है पुरुषार्थ की लास्ट स्टेज. జీవన్ ముక్తులుగా అవడంతో పాటుగా దేహానికి అతీతంగా విదేహిగా కావటం, ఇది పురుషార్థం యొక్క చివరి స్టేజ్. జీవన్ముక్తులుగా అవడంతో పాటుగా దేహానికి అతీతంగా విదేహిగా అవ్వటం, ఇది పురుషార్థం యొక్క అంతిమ స్టేజ్. విదేహిగా అవ్వడం. ఈరోజటి స్వమానము, నేను మాస్టర్ జ్ఞాన సాగరుడను. నేను ఆత్మను, మాస్టర్ జ్ఞాన సాగరుడను. ఈరోజు మా అమ్మ యొక్క మహావాక్యాలు ఉన్నాయి మురళిలో. गुप्त वेशधारी परमात्मा की आगे कन्याओं माताओं का सन्यास. మా అమ్మ వినిపించిన మహావాక్యాల సారం, గుప్త వేషధారి అయిన పరమాత్ముని ముందు కన్యలు మాతల సన్యాసం. గుప్త వేషధారి అయిన పరంపిత పరమాత్ముని ఎదుట కన్యలు మాతల యొక్క సన్యాసం. अभी दुनियावी मनुष्यों को यह विचार तो आना चाहिए कि इन कन्याओं माताओं ने सन्यास क्यों लिया है. ఇప్పుడు ప్రపంచంలోని మానవులకు ఒక ఆలోచన రావాలి, ఈ కన్యలు మాతలందరూ ఎందుకు సన్యాసం తీసుకున్నారు అని. యह कोई हठयोग कर्म సన్యాస్ नहीं है. ఇదేమీ హఠయోగము కర్మ సన్యాసము కాదు. परंतु बिल्कुल सहज योग, राजयोग, कर्मयोग సన్యాస్ జరూర్ है. కానీ ఇది పూర్తిగా సహజ యోగం, రాజయోగం, కర్మయోగం, ఇది సన్యాసమే. తప్పనిసరిగా దీన్ని సన్యాసం అంటున్నారు. परमात्मा खुद आए जीते जी देह सहित देह के सभी कर्मेंद्रियों का मन से संन्यास कराता है. పరమాత్ముడే స్వయంగా వచ్చి జీవించి ఉండగా దేహ సహితంగా దేహం యొక్క అన్ని కర్మేంద్రియాలతో మనసుతో సన్యాసం చేయిస్తారు. అనగా పంచ వికారాల యొక్క సంపూర్ణ సన్యాసం తప్పనిసరిగా చేయాలి. పరమాత్మ ఆయ్ कहता है दे दान तो छूटे ग्रहण. పరమాత్ముడే వచ్చి చెప్తున్నారు, దానం ఇవ్వండి, గ్రహణం వదిలిపోతుంది అని. ఇప్పుడు మాయా గ్రహణం అర్ధకల్పం నుండి పట్టుకున్నది. ఆత్మ దీంతో నల్లగా పతితంగా మారిపోయింది. ఇప్పుడు ఈ గ్రహణం నుండి బాబా వదిలిస్తున్నారు. మనం పవిత్రంగా తిరిగి తయారవుతాం. देखो देवताओं की आत्माएं कितनी पवित्र और चमत्कारी है. చూడండి, దేవతల ఆత్మలు ఎంత పవిత్రంగా చమత్కారిగా ఉన్నాయి. సోల్ పవిత్రంగా ఉంది అంటే శరీరం కూడా నిరోగిగా పవిత్రంగానే లభిస్తుంది. ఇప్పుడు ఈ సన్యాసం మీరు చేయగలుగుతున్నారు అంటే మీకు దీనిలో ముందు ఏదో దొరుకుతుంది. ఊరికే ఎందుకు చేస్తారు? ఏదో మీకు దొరుకుతుంది ఇందులో, అందుకని ఈ సన్యాసం చేస్తున్నారు. ఇప్పుడు ఒక షావుకారు కొడుకు పేదవారి ఇంట్లో దత్తతకు వెళ్తారా? అస్సలు వెళ్ళారు. అలా ఇవ్వరు కూడా ఎవరు. కానీ పేదవారి పిల్లలని షావుకారులు దత్తత తీసుకుంటారు. ఎందుకంటే ఆ పేదవాడికి అన్నీ లభిస్తాయి షావుకారి ఇంట్లోకి రావడంతో. అప్పటి వరకు లేనివన్నీ కూడా పొందుతారు. ఇక్కడైతే ఇదేమీ అనాథ ఆశ్రమం కాదు. ఇక్కడైతే గొప్ప గొప్ప ధనవంతులు, మంచి కులానికి చెందినటువంటి మాతలు, కన్యలు ప్రపంచ సుఖాలన్నిటినీ త్యాగం చేసి ఇక్కడికి వచ్చేసారు. ఎవరినైతే ప్రపంచంలోని వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు,
మా అమ్మ చెప్తున్నారు, ఇదేమీ ఒక అనాథ ఆశ్రమం కాదు, ఇక్కడైతే చాలా గొప్ప గొప్ప ధనవంతులు, కులవంతులు, అంటే మంచి కులానికి చెందినటువంటి కోడళ్ళు, కూతుర్లు ఎంతోమంది వచ్చేసారు, ఈ సన్యాసం తీసుకున్నారు. ప్రపంచంలోని వారు, వారి బంధుమిత్రులు ఇప్పటికీ వాళ్ళని పిలుస్తున్నారు, వచ్చేసేయండి, తిరిగి వచ్చేసేయండి, మళ్ళీ వచ్చేసేయండి మా దగ్గరికి అని. అయినా కూడా వీరు మాయావి సంసారంలోని ధనము, పదార్థాలు అన్నిటినీ సర్వాంశ సన్యాసం చేశారు. అంటే తప్పకుండా వీళ్ళకి ఏదో అత్యధికమైనటువంటి సుఖము, శాంతి ఇక్కడ ప్రాప్తిస్తున్నాయి. అందుకే ఆ ధనము, పదార్థాలన్నిటినీ తన్నేశారు, వాటిని వదిలిపెట్టి వచ్చారు. ఏ విధంగా రాజా గోపీచంద్ లేక మీరాబాయి రాణిగా ఉండి కూడా రాజ్యంలో ఉండి సన్యాసం చేశారు కదా మీరాబాయి. గోపీచంద్ రాజు కూడా అలాగే చేశాడు, మీరాబాయి కూడా అలాగే సన్యాసం తీసుకున్నారు. ఇదైతే ఈశ్వరీయ అతీంద్రియ అలౌకిక సుఖం. దీని ముందు ప్రాపంచిక వస్తువులు, పదార్థాలు అవి తుచ్చమైనవిగా అనిపిస్తాయి. మీరిక్కడ మరజీవగా అవ్వడంతో జన్మ జన్మాంతరాల కోసం అమరపురి యొక్క రాజ్య భాగ్యాన్ని ప్రాప్తించుకుంటున్నారు, సత్యుగం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. అందుకే భవిష్యత్తు తయారవ్వాలి అని పురుషార్థం చేస్తున్నారు. పరమాత్ముని పిల్లలుగా అవ్వడం అంటే పరమాత్ముని వారిగా అవ్వడం. అన్నింటినీ వారికి అర్పించేసి ఇంకా రిటర్న్లో అవినాశి పదవిని మీరు తీసుకుంటారు. మీ అన్ని మనోకామనలు పరమాత్ముడే వచ్చి ఈ సంగమ సమయంలో పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసు, వినాశన జ్వాలలో తనువు, మనస్సు, ధనం సహితంగా అన్నీ భస్మీభూతం అయిపోతాయి. మరెందుకు పరమాత్మ కోసం ఇప్పుడే సఫలం ఎందుకు చేసుకోకూడదు? ఇప్పుడు ఈ రహస్యం కూడా అర్థం చేసుకోవాలి. వినాశనం జరిగేదే ఉంది అని తెలిసిన తర్వాత మనం అన్నీ తీసుకొని ఏం చేస్తాం? మనమేమి సన్యాసుల మాదిరిగా, మహామండలేశ్వర్ల మాదిరిగా మెహల్ కట్టుకొని కూర్చునేది లేదు. కానీ ఈశ్వరార్థం బీజాన్ని నాటడంతో భవిష్యత్తు జన్మ జన్మాంతరాల కోసం తయారవుతుంది. కాబట్టి సఫలం చేయిస్తాం. సఫలం చేయించడానికి మనం కడతాం, అంతే తప్ప మనకేమీ వీటి పట్ల ఆశ లేదు. మనం ఎక్కడున్నా సంతోషంగా ఉంటాం. ఒక పెద్ద ఇల్లు ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం, చిన్న సెంటర్, చిన్న ఇల్లు ఉంటే బాధపడతాం. అలా ఉందా? లేదు. మనం ఏం పొందాము, ఏం పొందబోతున్నాము, ఆ సంతోషంలోనే ఉంటాం తప్ప మనకి భౌతిక పరమైనటువంటి పొజిషన్స్, మనకి భౌతిక పరమైనటువంటి వస్తు వైభవాలతో సంబంధం లేదు. ఇది గుప్తమైన రహస్యం. కేవలం ఇవన్నీ ఎందుకు ఏర్పరుస్తారు బాబా అంటే అందరి ధనం సఫలం అవ్వాలి. శివబాబా ఇవ్వాలనుకుంటున్నాడు. ఇవ్వాలి అంటే మనం ఒకటి పెట్టాలి, పెట్టిన దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి కదా. అందుకని ఇలా తయారు చేస్తున్నారు. ప్రభు అయితే దాత, ఒకటిస్తే 100 పొందుతారు మీరు. కానీ ఈ జ్ఞానం ముందు परंतु इस ज्ञान में पहले सहन करना पड़ता है. కానీ ఈ జ్ఞానంలో మొదట సహించుకోవాల్సి వస్తుంది. ఎంత సహించుకుంటారో అంతగా అంతిమంలో మీ ప్రభావం వెలువడుతుంది. కాబట్టి ఇప్పటి నుండే పురుషార్థం చేయండి. అచ్చా. ఓం శాంతి.